ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ పరామర్శించారు. అయితే నిన్న అటు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఈ రోజు మరికొద్ది సేపట్లో ఇటు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ ద్వారా అటు హైదరాబాద్ నుండి ఇటు వేల్పూర్లో ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ హెలిప్యాడ్ ద్వారా ఇక్కడికి వచ్చిన సీఎం కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డిని వారి కుటుంబాన్ని పరామర్శించారు. అటు మంజులమ్మ ఆత్మకు శాంతి కలగాలని అటు నివాళులు అర్పించారు. అయితే సీఎం వెంట అటు స్పీకర్ పోచారంతో పాటు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఇక్కడ చేరుకుని ఉదయం నుంచి కూడా మంజులమ్మకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మంత్రి ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మళ్ళీ హెలిప్యాడ్ వద్దకు తిరిగి వెళ్లారు. మరికొద్దిసేపట్లో తిరిగి హైదరాబాద్ కు పయనమనున్నారు. మొత్తానికి హైదరాబాద్ లో గత కొంతకాలంగా అనారోగ్యంతో మంజులమ్మ హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. అయితే నిన్న సాయంత్రం సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో వాళ్ళ స్వగ్రామం పాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో ఈ రోజు అంత్యక్రియలకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తో పాటు ఇతర రాజకీయ నాయకులు ప్రముఖులు ఎంపీ అరవింద్ తో పాటు ఇతర పలువురు రాజకీయ సంబంధించిన నాయకులు కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకుని ఇటు మంత్రి ప్రశాంత్ రెడ్డిని పరామర్శించారు.